గుడివాడలో మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం ఉంది. కన్ఫామ్గా పుంజుకుంటుంది. ఎందుకంటే అది ఫస్ట్ ప్రతిపక్షం నుంచి వచ్చిన పార్టీ వైసీపీ. ఫస్టే ప్రతిపక్షంతో ఉండి తర్వాత కాలినడక పాదయాత్ర చేసుకుంటూ జనాల సమస్యలను తీసుకుని గుర్తించి అన్నిటి చేసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ అదేవిధంగా జనాల్లో దగ్గరికి వస్తానని చెప్పడం జరిగింది. చాలామంది అనుకుంటున్నారు ఓడిపోయాడు వెళ్ళిపోతాడు అనుకుంటారు, కానీ ఆయన మొండి మనిషి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద వయసు అయిపోయినాయని కాదు, యువరక్తం ఉన్నవాడు, యువకుడు. ఎందుకంటే అనుభవాలు, చేదు అనుభవాలు. ఎందుకంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ అనుభవం కూడా నెమర్చుకుని నెక్స్ట్ జనరేషన్కి వైసీపీ పార్టీని మంచి ముంజంజంలో వెళ్తారని ఆలోచన. గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం లేదన్న సారి, ఇంకోసారి కూడా రాడు. ఈ గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం ఉన్నాయా? ఎందుకు పుంజుకోదండి? నేను వైసీపీ పడిపోతాను కలగన్నారా పోయి చంద్రబాబు నాయుడు తను కలగనలేదుగా. జోదం ఇది. ఇవాళ వచ్చారు 5 ఏళ్ళకి ఆలెక్కొచ్చు, ఎవడో చెప్పలేడు. సార్ గుడివాడలో కొడాలని వాటర్ కారణం ఏమంటారు? కారణం ఏముంది? మామూలుగా ఇంటింటికి బియ్యం అవి పంపించడమే కారణం, ఇంకేముంది? ఇంటింటికి బియ్యం, ఇంటికి పెన్షన్ పంపించడమే తప్పు. అది అంతే, అదే తప్పు. ఇంకేం తప్పు ఏముంది చెప్పు? దొంగతనం చేశాడా? నేను చెప్పండి, నేను తప్పు చేశాడా? మరి ఇంకే ఈ టిట్కో ఇల్లు ఇచ్చాను, ఇళ్ల స్థలాలు ఇచ్చాను, హాస్పిటల్ కట్టి అవన్నీ ఇస్తామే తప్పు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకపోవడం కారణం ఏంటంటారు? కారణాలు అది మరి మనకి పెద్దలకు తెలియాలి, మనకేం తెలుసుద్ది? ఇది పెద్దలకు తెలియాలండి. ఏం జరిగిందో ఏంటి ఎవరికి తెలియదు. తెలియకోకుండా అది ఎవరు చెప్పు మనం చెప్పలేము. అంటే మళ్ళీ గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం పార్టీ గురించి కాకపోయినా నాకు తెలిసి కష్టం అనుకుంటున్నాను. నేనైతే నాకు తెలిసి కష్టం అనుకుంటున్నాను. గుడివాడలో మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం అదే జ్యోతిష్ని కనుక్కోవాలి. మళ్ళీ కనుక్కుంటే ఏం చెప్తాం? జ్యోతిషుడైతే చెబుతాడు. మళ్ళీ గుంజుకూడదు ఏదంటే ప్రభుత్వం ఎలా ఉంటే అలా కూడదు. ఎవడైనా సరే రేపు పొద్దున్న సరిగ్గా పని చేస్తే ఎవడైనా ఉంటాడు, పని చేయకపోతే ఎవరికైనా ఇదే పరిస్థితి అవుద్ది. అది సార్ మళ్ళీ గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం మనకు అంత ఐడియా లేదు సార్. మరి గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం చెప్పలేను. ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చిన ప్రభుత్వం కనుక కరెక్ట్గా వాళ్ళు అనుకున్న పథకాలు అమలు చేస్తే కనుక నెక్స్ట్ టైం కూడా అదే వస్తుంది. జస్ట్ మై అది మనం చెప్పలేము. ప్రజల్ని పిచ్చోళ్ళ చేయొద్దు. ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు కూడా తెలియగలవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకంటే తెలియగలవాళ్ళు ప్రజలు. వైసీపీ పుంజుకునే అవకాశం ఏంటంటారా? వైసీపీ పుంజుకుంటుందో లేదో కానీ ముందర ఇవన్నీ బాగుపడితే ఏమన్నా పుంజుకుంటుందేమో. మరి ఏమన్నా బాగుపడితే దేశం బాగుపడితే ఏమన్నా పుంజుకుంటే పుంజుకోవచ్చు. అందరూ హ్యాండ్ ఇచ్చారు, ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకున్నారు. చేస్తారు అనుకున్న వాళ్ళు కూడా వేయలేదు. అది పరిస్థితి. ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ప్రయత్నం చేయకుండా ఆయన ఏమి వదిలేయలే ఊరికే. అది పరిస్థితి. గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ లేదు. వైసీపీ కాబట్టి కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెసే వస్తుంది. వైసీపీ రావాలనే ఉంది. జగన్ తప్పిదం కానీ అని తప్పిదం కాదు. ఒకసారి చూద్దాం టీడీపీ కానీ అనుకుంటారు. దానివల్ల ఎలా ఉందంటే తమిళనాడు గవర్నమెంట్ లాగా ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు వీళ్ళు ఉంటే కొద్దిగా వాళ్ళ నాయకులు కూడా కొద్ది భయం అనేది ఉంటుంది. అర్థమైందా? కాబట్టి అందుకనే జగన్ మోహన్ రెడ్డి గారిని ఒక 5 ఏళ్ళు ఉంచారు. ఆ తర్వాత వీళ్ళకి ఇచ్చారు. రేపొద్దున వీళ్ళ ప్రభుత్వం బాగోపోయిందనుకో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు. పేద ప్రజలకి టిట్కోయిలు కట్టించుకోమని చెప్తున్నారు. అన్నీ డూప్లికేట్ మాటలే. కొడాలని అన్ని మాటలన్నా డూప్లికేట్ మాటలు. గుడివాడలో కొడాలని వాటం కారణం ఏంటంటే దొంగోట్లు వేసి గెలిచారు టీడీపీ వాళ్ళు. ఎందుకంటే ఏం చేస్తాం, గుడివాడలో దొంగోట్లు వేపించేసుకున్నారు. మొత్తం ప్రైవేట్ పెట్టేశారు. బాక్సులు మారిపోయినాయి. ఓకేనా? అంటే మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పుకున్న కొడాలని ఓడిపోయాడు అని చెప్పి దొంగోట్లు వేసారన్నా, ప్రైవేట్ పెట్టారు. అది అంటే మరి కొంతమంది ప్రజల వ్యతిరేకత ఉంది. రోడ్లు లేదు, భవనాలు ఏం నిర్మించలేదు అంటున్నారు. అందుకే ఓడిపోయారు కొడాలని. రోడ్లు వేయించారు. ఇజోర్ రోడ్డు సగం పోసంగోల దాకా. ఇంకేంటి ఇంకెక్కడ దాకా వేపిస్తారు? ఇజోర్ దాకా వేపిస్తారండి. ఆయనకు ఉన్న దానికి వేపిస్తారు. అది గుడివాడలో కొడాలని ఓటమి కావాలని ఓడిపోయాడు అన్న. ఎన్నైనా మాకు ఏమీ న్యాయం చేయలే. గుడివాడికి రోడ్లు వల్ల మాకేమైనా మంచి స్థానం ఏమీ లేదు. మా మంచిగా అన్నం క్యాంటీన్ ఉండేది ఆటో తోలుకునే వాళ్ళకి. మాకేమీ లేకుండా అది ఉండిపోయాం. మేము శుభ్రంగా బతుకుతాకే మేము ఉన్నాం.
వెనగల రాము వచ్చాడు, మాకు అన్నా క్యాంటీన్ బాగానే ఉంది. అన్నా క్యాంటీన్ల పథకం మంచిదేనా? మంచిదే అన్న. ఇప్పుడు అందరికీ ఫ్రీగా ఏది ఇవ్వద్దని అపోజిషన్లో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది. జనాలకు డబ్బులు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీని అన్నారు. ఇప్పుడు మరి 5 రూపాయలకే అందరికీ ఫుడ్ అన్నీ వాళ్ళు ఇస్తున్నారు. అది మరి ఎందుకు చేస్తున్నారు? మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పేదలకి భోజనం పెడుతున్నాం మేమని చెప్తున్నారు వాళ్ళు. పేదలకే డబ్బులు కూడా ఇచ్చేది, రైతు భరోసా ఇచ్చేది పేదలకే. ఏంటి మరి ఈ రోజున గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఎట్లా ఉంది, కాన్వెంట్ స్కూల్ పరిస్థితి ఎట్లా ఉంది? అమ్మఒడి ఇచ్చేది పేదలకేగా, డబ్బు ఉన్నవాడికి కాదుగా. మరి అదే పేదలకి ఉచితంగా అన్నం ఎందుకు పెడుతున్నారు? రేషన్ కోటా ఇస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. వాళ్ళు చేసిన పొరపాటే, వాళ్ళు చేస్తే తప్పు అంటున్నారు, వీళ్ళు చేస్తే గొప్ప అంటున్నారు. ఎందుకు అలాగా? అప్పుడు సపోర్ట్ చేయాల, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? 5 రూపాయలకి తక్కువ రేటుకే లేని వాళ్ళకి భోజనం పెడుతున్నాం, రోడ్ల మీద ఉండే వాళ్ళకి భోజనం పెడుతున్నాం, పేదవాళ్ళకి పెడుతున్నాం అని చెప్పారు. ఎవరు అడిగారు? ప్రభుత్వాన్ని 5 రూపాయలకి మాకు భోజనం పెట్టమని అడిగారేంటి? అడగలేదుగా, వాళ్ళు ఇస్తున్నారు అంతే. ఎవరు అడగల ప్రభుత్వాన్ని 5 రూపాయలు భోజనం పెట్టమని ఎవరు అడగల. వాటి పేరు చూపించి ఇంకేమైనా చేయొచ్చు. అదే డబ్బుతో సామాన్య ప్రజలకు ఉపయోగపడేది ఇంకేదైనా చేయండి. ఈ రోజున ఎవడో ఖాళీగా లేడు భయ్యా. తెల్లారులేస్తే ఎవడ పని కాడు వెళ్తున్నాడు, సంపాదించుకుంటున్నారు, తింటున్నారు. అలా పనులకి వెళ్ళే వాళ్ళు రోజువారీ కూలీలు 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్ దగ్గర భోజనం చేస్తారు. ఒక పూట కడుపు నిండిది, 3 పూటలు కూడా భోజనం పెడుతున్నామని చెప్తున్నారుగా. నేను అదే అంటున్నాను భయ్యా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ పథకం కింద ఈ పథకం కింద డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తే ఉచిత పథకాలు ఇచ్చేస్తున్నారు అంటున్నారు. అలాగనుకుంటే మరి ఇది ఉచిత పథకమేగా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన తప్ప తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా ఎందుకు తప్పు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ పథకం ద్వారా పేదల భోజనం పెడుతున్నారు ఓకే, కానీ కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందంటూ వైసీపీ పార్టీ విమర్శిస్తుంది. నిజమేనది? ఏది చూడకుండా మనం ఏమి చెప్పలేం భయ్య. అదంతా మాలాంటి సామాన్యులు అవన్నీ చెప్పలేరు కూడా. ఇప్పుడు మీరైనా నేనైనా కానీ ఇప్పుడు ఆ కళతో ఏదైనా చూస్తే మనం దాని గురించి మాట్లాడచ్చు. అవినీతి జరుగుతుందా అంటే వాళ్ళు ఎక్కడ, వాళ్ళు విమర్శించి మేము ఎక్కడ. అన్నా క్యాంటీన్ అయితే చాలా మంచిదండి. పేదవాళ్ళకి అందరికీ టైంకి తింటారు. ఇప్పుడు మేము ఆటో డ్రైవర్లు మేము కూడా తింటాం. అన్న ట్రైన్కి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి అన్నా క్యాంటీన్ పెడతాం, చాలా బెస్ట్గా ఉంది. పేదవాళ్ళంతా చక్కగా తింటారు. కొంతమంది ఈ పథకాన్ని విమర్శిస్తున్నారు. 5 రూపాయలకి అన్నం దొరకని పరిస్థితిలో ఉన్నామా మనం అంటున్నారు. అన్నమే లేక వస్తా ఉంటే ఇప్పుడు ఈ రోజుల్లో అన్నం పెట్టేవాళ్ళు చూడాలి, కానీ అన్నం లేదు గురించి ఆలోచిస్తాం. మనము ఎవరు పెడతారా తిందామని చూస్తాం. ఈ రోజుల్లో ఈ కష్టమంది ఎందుకు చేస్తున్నారు? జనాలు అందరూ అన్నం కోసమే కదా. చాలామంది పేదవాళ్ళు అన్నం కోసం చూస్తున్నారు. అన్నం పెట్టేవాడే గొప్పవాడు. అన్నా కానీ దాని గురించి ఏం లాస్ లేదు. అన్నా కానీ పెడితే చాలా బెస్ట్. ఎవరికి వాళ్ళే పని చేసుకుని బతుకుతున్నారు. మళ్ళీ ఉచిత పథకాలు విమర్శించిన చంద్రబాబు గారే 5 రూపాయలు భోజనం పెట్టడం ఎందుకు అని అంటున్నారు. అవతల నెక్స్ట్ పార్టీ ఇవ్వలేదా ఉచిత పథకాలు? పెట్టింది అవతలే కదా ఉచిత పథకాలు. వీళ్ళు ఏం పెట్టారు? ఇంకా పెట్టలేదు కదా, పెడుతున్నారు. పెట్టదలిగా దాన్ని ఎమర్జెన్సీలాగా అన్నాకే పప్పు పెట్టారు. మరి అప్పుడు పెట్టచ్చు కదా, దాన్ని తీసే వాళ్ళు. అన్నాకండి వల్ల ఏం లాస్ లేదు, చక్కగా పెట్టవచ్చు. ఈ పథకాలు అంటారా, ఇంకా దాని గురించి మనం ఏం చెప్పలేం. కానీ అన్నాకండి అంటే అందరికీ మంచిది. పేదవాళ్ళకి చక్కగా టయానికి వెళ్తారు, తింటారు, వస్తారు. దాని గురించి విమర్శించకూడదు. చక్కగా చేతన అయితే వాళ్ళు కూడా ఇంకా ఏరియా పెట్టమని చెప్పండి. అన్నా క్యాంటీన్లో లేదా వైఎస్ఆర్ క్యాంటీన్లు పెట్టమని చెప్పండి. ఎవరుతున్నారు? అది 5 రూపాయలు భోజనం పెట్టడం మేము వ్యతిరేకించట్లేదు, కానీ ఈ పథకం వెనకాల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని విమర్శిస్తున్నారుగా. అవన్నీ మాకు తెలియదు సార్. అవినీతి అనేది మాకు తెలియదు. అవినీతి అంటే మరి ఇవన్నీ పెట్టండి. అవినీతి ఏమన్నా డబ్బులు ఊర తెచ్చుకొని పెడతారు ఏంటి? ఏమన్నా అవినీతి ఎవరు ఇస్తారు? ఇప్పుడు దాని అవినీతి అంటే ఇప్పుడు దాని మూలాన మరి వీళ్ళు ఏమన్నా డబ్బులు మిగిలించుకుంటున్నారా? గవర్నమెంట్ ఏమన్నా దాన్ని పెట్టుబడి పెడితే కదా మనకు వస్తుంది అన్నము. ముందు పెట్టాలి కదా పెట్టుబడి. మరి దాని మీద ఎక్స్ట్రా రాసుకుంటే మనకు తెలియదు సంగతి. ఇంత రాశా ఇంత పెట్టామని ఆ విషయాలని మనకు తెలియదు. చంద్రబాబు గారు ఈ రోజు నుంచి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. 5 రూపాయలకి భోజనం పెట్టడం మంచి విషయమేనా? మంచి విషయమేనా? మంచిదా చెడ్డదా అనేది ఇప్పుడు నువ్వు వచ్చావు, నీకు తెలియదు, అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. మంచిది కాదని మీరేమనుకుంటున్నారు? అన్నా క్యాంటీన్లు పెట్టడం ఉపయోగమేనా? ఉపయోగం ఉందా లేదనేది కాదు కదా సమస్య. పేదోడు ఉన్నాడు, ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. ఈ రిక్షా ఆయన ఉన్నాడు, ఆయన ఇంట్లో పొద్దున్నే క్యారేజ్ కట్టుకుని రాలేడుగా, తగలడా తాలేడు. గప్పుకుని ఏ క్యాంటీన్ దగ్గర ఆగుతాడు, ఎంత మొద్దు తింటాడు, పిల్లలు మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుపోతాడు. మంచిదే కదా అది విషయం. అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకి భోజనం అందిస్తున్నారు ఓకే, కానీ కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందంటూ ఒక విమర్శ కూడా ఉందిగా. నువ్వు నేను చూసావా? చూడలేదుగా.
వాళ్ళు చెబుతారు ఏదో భూతద్దంలో చూపించినాక అక్కడ అవినీతి జరిగింది ఇక్కడ అవినీతి జరిగింది అంతే విషయం. ఎవరో చూడలేముగా. ఎప్పుడో అది ఇది పడింది అని చూపిస్తారు, ఇది జరిగిందని మనం చూస్తాం. విషయం 5 రూపాయలకి భోజనం, నాణ్యమైన భోజనం అందుతుందంటారు అక్కడ? అందుతుంది కాబట్టి తింటారు. ఇప్పుడు నాణ్యమైందా కాదా అనేది కాదు, పేదోడికి ఇంత ముద్ద పెట్టాడా లేదా అనేది కావాలి. అది విషయం.